అబ్బాయిలకి మెనోపాజ్ ఏమి ఉండదండి? వీళ్ళకి వేస్టేజ్ బ్లడ్ ఎలా పోతుంది? ఉండదని కాదు, అది ఒక క్లియర్ డెఫినిషన్ లేదు వాళ్ళకి. అంటే ఆడవాళ్ళకంటే మెన్స్ట్రుయేషన్ ఆగిపోతే మెనోపాజ్, అలా మగవాళ్ళకి అలా క్లియర్ డెఫినిషన్ లేదు. వాళ్ళకి రాను రాను హార్మోన్స్ తగ్గుతాయి. మెయిల్ హార్మోన్ టెస్టోస్టిరాన్ వాళ్ళకి లైఫ్ లాంగ్ ఏమి ఉండదు కదా, వాళ్ళకి 50 క్రాస్ చేసిన తర్వాత తగ్గుతాయి. సో వాళ్ళు ఇంత సిమ్టమాటిక్ గా ఉండకపోవచ్చు. ఆడవాళ్ళలో ఏంటంటే సడన్ డ్రాపింగ్ అనేది హార్మోన్ డ్రాప్ అయిపోవడం వలన దే బికమ్ మోర్ సిమ్టమాటిక్. మగవాళ్ళు కూడా ఆండ్రోపాజ్ అనాలి, వాళ్ళలో మెనోపాజ్ లాగా ఆండ్రోపాజ్ అనాలి. ఉందండి ఆ టెర్మినాలజీ ఉంది, కానీ అది అన్నోటిస్డ్ గా వెళ్ళిపోతుంది. అన్నోటిస్ గా వెళ్తుంది. అది కూడా వాళ్ళు ఆ ఫేజ్ ఉంటుంది, వాళ్ళకు ఉంటుంది. కాకపోతే మనకు సిమ్టమ్స్ ఉండవేమో, సిమ్టమ్స్ అవి ఉండవు కాబట్టి. అంటే మనకి ఈస్ట్రోజన్ హార్మోన్ బోన్ కి ఇంపార్టెంట్, సో వాళ్ళకి అలా టెస్టోస్టెరాన్ బోన్ కి ఇంపార్టెంట్ కాదు. భగవంతుడు ఎంత తేడాగా పెట్టాడండి, మనకు అన్యాయం చేయలేదు. అవును, మన ఇది ఎవరితో ఫైట్ చేయాలి మనం దీన్ని అసలు? అంటే నా అబ్జర్వేషన్ ప్రకారం మగవాళ్ళు ఆడవాళ్ళు వాళ్ళ మైండ్ సెట్ ఇవన్నీ చూస్తే ఆడవాళ్లే మల్టీ టాస్కర్స్ అండి. 100%. ఆడవాళ్లే మల్టీ టాస్కర్స్. ఇంటి బాధ్యత, పిల్లల బాధ్యత, ఉద్యోగం అన్ని సమర్థవంతంగా మల్టీ టాస్కింగ్ చేయగలిగిన కెపాసిటీ ఆడవాళ్ళకే ఉందని నేను స్ట్రాంగ్ గా నమ్ముతాను. 100%. అన్ని ఎఫిషియెంట్ గా చేయగలరు, మళ్ళీ అన్ని ఎఫిషియెంట్ గా చేయగలరు. దే హ్యావ్ గుడ్ మేనేజరల్ స్కిల్స్. కరెక్ట్, కరెక్ట్. అందుకనే ప్రపంచంలో చాలా ఇంపార్టెంట్ సంస్థల్లో టాప్ మేనేజర్స్ కింద ఆడవాళ్లే ఉన్నారేమో అనిపిస్తోంది. నేను మన ఒక ఆర్టికల్ చదివాను, అండ్ ఇట్ ఈస్ గుడ్ మూవ్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనమే చాలా ప్రౌడ్ గా ఫీల్ అవ్వాల్సిన సందర్భం, యాజ్ ఎ ఉమెన్స్ డే సందర్భంగా కరెక్ట్ గా చెప్పాలంటే. ఇంతకు ముందు ప్రెగ్నెంట్ తో ఉన్న వైజనాకి సంబంధించి యూట్రస్ కి సంబంధించి ఏదైనా చెక్ చేయాలంటే పీవీ చేసేవాళ్ళు, డైరెక్ట్ గా చేతితోటి చేసేవాళ్ళు. ఇప్పుడు చాలా రకాల నార్మ్స్ వచ్చేసాయి, చూస్తున్నారు. కానీ నిజానికి మీరు ఇది అడ్వైస్ చేస్తారు అంటే ఎగ్జాక్ట్ గా వాట్ ఈస్ ఇన్సైడ్ మనం తెలుసుకోవాలి, డాక్టర్ తెలుసుకోవాలి అంటే వాట్ యూ అడ్వైజ్ ఎగ్జాక్ట్లీ, అంటే వాట్ యూ డూ జనరలీ అంటే ఏం చేస్తారు? అంటే జనరల్ గా మాకు 2 రకాల ఎగ్జామినేషన్స్ ఉంటాయి. ఒకటి స్పెక్యులమ్ ఎగ్జామినేషన్, అంటే కళ్ళతో చూడాలి. సర్విక్స్ వెజైనాన్ని కళ్ళతోనే చూడాలి. యూట్రస్ అనేది మన అల్ట్రాసౌండ్ లో కూడా చూడొచ్చు, కానీ సర్విక్స్ వెజైనా చూడాలి అంటే మటుకు మాకు ఆ స్పెక్యులమ్ ఎగ్జామినేషన్ ఉండాలి. సో ఏదైతే మేము ప్రోటోకాల్ లాగా మాకు చెప్పారో మా టీచర్స్, ఇట్ స్టిల్ వ్యాలిడ్ టుడే. అదే ప్రోటోకాల్లో చేస్తాము, అదే ప్రోటోకాల్లో మా స్టూడెంట్స్ కూడా టీచ్ చేస్తుంటాం. దాన్ని స్పెక్యులమ్ ఎగ్జామినేషన్ అంటాం. అల్ట్రాసౌండ్ ఎంత చేసినా స్పెక్యులమ్ ఎగ్జామినేషన్ కి ఈక్వల్ కాదు అది. కరెక్ట్. పద్ధతిగా స్పెక్యులమ్ ఎగ్జామినేషన్, పీవీ ఎగ్జామినేషన్ చెయ్యాలి. అల్ట్రాసౌండ్ మనకు సపోర్ట్ చేస్తుంది, ఇన్ఫర్మేషన్ యాడ్ ఆన్ చేస్తుంది. అంతేగాని ఈ టిపికల్ ఒక క్లాసికల్ ఎగ్జామినేషన్ కి అది మ్యాచ్ అవ్వదు. ఇట్ ఈస్ ఓన్లీ సపోర్ట్ ఇన్వెస్టిగేషన్. కానీ ఒక నార్మల్ డెలివరీ కానీ ఒక సిజేరియన్ కానీ అయ్యేటప్పుడు ఎంతమంది డాక్టర్స్ మీకు అవసరం పడుతున్నారండి? ఇప్పుడు ఒక 30 ఏళ్ల క్రితం ఒక గైనకాలజిస్ట్ ఉంటే సరిపోయేవాళ్ళేమో, అనెస్థెటిస్ట్ ఏదైనా ఉంటే సరిపోయేదేమో. ఇప్పుడు అప్పటికి ఇప్పటికీ వచ్చిన ఆ టీమ్ అనేది పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏం చెప్తారు? ఎంత డిఫరెన్స్ వచ్చింది అంటే? అంటే అప్పట్లో ఇండిపెండెంట్ ప్రాక్టీస్ ఎక్కువ ఉండేదండి. అంటే ఒక సింగిల్ డాక్టర్ రన్ నర్సింగ్ హోమ్స్ ఎక్కువ ఉండేది. కాకుండా డాక్టర్ మీద నమ్మకం కూడా ఉండేది. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే బాగా జరుగుతుంది, ఆవిడ హస్తవాసి మంచిది, నేను అక్కడే డెలివర్ అయ్యాను, నా పిల్లలు కూడా అక్కడే డెలివర్ చేయాలి అన్నంత సెంటిమెంటల్ బాండింగ్ ఉండేది. ఈ రోజున ఎక్కువ కార్పొరేట్ హాస్పిటల్స్ చూస్తున్నాం. ఇక్కడ ఏంటంటే రౌండ్ ది క్లాక్ అవైలబిలిటీ అనేది మోర్ ఇంపార్టెంట్ అయిపోయింది. అది కాకుండా ఇన్సూరెన్స్లు కూడా ఎక్కువ మందికి ఉంటున్నాయి, మెడికల్ ఇన్సూరెన్స్. సో అందుకని అంత ముందు అంత బాండింగ్ అయితే డెఫినెట్గా తగ్గింది. ఇప్పుడు ఎక్కువ గైనకాలజిస్ట్ కావాలా అంటే ఇప్పుడున్న టైంలో ప్రతి ప్రెగ్నెన్సీ వాళ్ళకి ప్రెషర్స్ అయ్యి, ప్రతి ప్రెగ్నెన్సీ మెటిక్యులస్గా ఫాలో అవ్వాలి, ప్రతి డెలివరీ మెటిక్యులస్గా ఫాలో అవ్వాలి. అందుకని ఒకళ్ళు సరిపోకపోవచ్చు. సో రౌండ్ ది క్లాక్ సపోర్ట్ సిస్టమ్ ఉండాలి. ఇప్పుడు ఏంటంటే కంటిన్యూస్గా హార్ట్ బీట్ మానిటర్ చేస్తూ ఉండాలి, ఒకప్పుడు అలా లేదు. సో అందుకని టీమ్ కావాలి. సో ఆల్వేస్ అ టీమ్ విల్ విన్ రాదర్ దెన్ ఇండివిజువల్. అంటే ఒక గైనకాలజిస్ట్ తో పాటు ఇతర డిపార్ట్మెంట్స్, అంటే ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు జనరల్ గా డెలివరీ ఇన్వాల్వ్? అంటే మాకు ఎక్కువ నర్సింగ్ ఉండాలండి, మాకు అది చాలా ఇంపార్టెంట్. నర్సింగ్ స్టాఫ్ ఉండాలి, తర్వాత ఎనస్థిస్ట్ ఉండాలి. అందులో పెయిన్లెస్ లేబర్ అనే కాన్సెప్ట్ బాగా అర్థమైన తర్వాత ఎనస్థిస్ట్ ఉండాలి. వాళ్ళే ఇవ్వగలరు ఎపిడ్యూరల్ అనస్థీసియా. రైట్. ఎస్పెషల్లీ రూరల్ ఏరియాలో చిన్న కంప్లైంట్ ఉన్నా యూట్రస్ రిమూవ్ దాకా వెళ్ళిపోతున్నారు.
వాళ్ళకి నాలెడ్జ్ లేకపోవడం, డాక్టర్లు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయకపోవడం, వీళ్ళు వినకపోవడం, రకరకాలు. రెండు ఉన్నాయి. అంటే ఇందాక మీరు అన్నారు వైట్ డిశ్చార్జ్ గురించి మాట్లాడాం. ఎగ్జాక్ట్లీ. వైట్ డిశ్చార్జ్ 80% నార్మలే, ఫిజియోలాజికలే. అది వాళ్ళకి అయ్యే తీరాలి ప్రతి నెల. దానికి కూడా భయపడి వాళ్ళు భయపడతారు, కొంతమంది డాక్టర్లు భయపెడుతున్నారేమో. రెండు రకాలు ఉండొచ్చు. నీకు క్యాన్సర్ అయిపోతుందేమో, ముందే తీయించేసుకుంటే మంచిది. ఈ రోజు కూడా 30 ఏళ్ల లోగా వాళ్ళకి యూట్రస్ రిమూవల్ ఆపరేషన్ అయిపోతుందంటే చాలా బాధాకరమైన విషయం. ఇది కొంత తెలంగాణలో కొంచెం ఒక ఏరియాలో ఎక్కువ అవుతుందని చెప్పి ఒక సోషల్ వర్కరు 2013-14 ఆ ప్రాంతాల్లో, ఒక 10-12 ఏళ్ల క్రితం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ బిల్ సుప్రీంకోర్టులో వేశారు. 30 ఏళ్లకే యూట్రస్ పోవడం ఏంటి అని. అందులో కొంచెం అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు, ఈ అగ్రికల్చర్ లేబర్ ఆర్ అదర్వైజ్ లేబర్. సో వాళ్ళు ఏంటంటే మాకు బ్లీడింగ్ ఎక్కువ అవుతుందనో, వైట్ డిశ్చార్జ్ ఉంటుందో, పనికి వెళ్ళలేకపోతే థింక్ చేసుకుంటే బాగా పని చేసుకోగలం అన్నట్టుగా అయిపోయింది అనమాట. ఒక రకం తెలుగు రాష్ట్రాల్లో అది కొంచెం ఎక్కువే అయిందేమో అని కూడా అనిపిస్తూ ఉంటుంది చాలాసార్లు. ఇది ఎక్కువ ఏంటంటే లో మిడిల్ ఇన్కమ్ గ్రూప్కి, కొంచెం లోవర్ సోషో ఎకనామిక్ స్టేటస్కి, ఇల్లిటరేట్స్లో ఎక్కువ ఉన్నట్టుగా అనిపించింది. సో సుప్రీంకోర్టు ఓ డైరెక్షన్ ఇచ్చింది 2020లో. ఓ డైరెక్షన్ ఇచ్చింది, 40 years లోపల ఏమన్నా హిస్టెక్టమీ ఏదైనా కేసు చేస్తే దానికి మీరు రీజనింగ్ ఇవ్వాలి. ఇది తప్పలేదు కాబట్టి చేసాం అనేది ఉండాలి తప్ప, ప్రతి మెడికల్ ఆప్షను అన్ని ట్రై చేసి కుదరని సందర్భంలోనే యూట్రస్ రిమూవల్కి వెళ్ళాలని. దీన్ని మేము సేవ్ ది యూట్రస్ అనే ఒక క్యాంపెయిన్ లా తీసుకున్నాం అనమాట. ఆల్మోస్ట్ మా ప్రతి కాన్ఫరెన్స్ లో కూడా ఇది ఒక టాక్ ఉంటుంది ఆల్మోస్ట్. ఎందుకంటే గైనకాలజిస్ట్ అది మా బాధ్యతే కదా. అంటే అంత చిన్న వయసులో యూట్రస్లు తీయబడితే అంటే వాళ్ళు మెనోపాజ్ 30 ఏళ్ళకే మనమే క్రియేట్ చేసినట్టే ఆల్మోస్ట్. సో అందుకని ఈ పాయింట్ ఒకటి చెప్పాలనుకో. చాలా కండిషన్స్కి, యూట్రస్ కండిషన్స్కి మెడిసిన్స్ ఉన్నాయి, చాలా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఈ ఆల్టర్నేటివ్స్ అన్నీ కుదరకపోతేనే అప్పుడు సర్జరీకి వెళ్ళాలి తప్ప 40 ఏళ్లలోగా సర్జరీ అవసరమయ్యే సందర్భాలు చాలా చాలా తక్కువ ఉంటాయి. కరెక్ట్. ఇది ఇంకేదో క్యాన్సరో లేకపోతే క్యాన్సర్ కాబోతోంది అంటేనే తప్ప అసలు యూట్రస్ తీసుకోవాల్సిన అవసరం చాలా సందర్భాల్లో ఉండదు. సో ఇదొక మెసేజ్ నేను మీ ద్వారా ఇవ్వాలనుకున్నా. రియలీ ఇది విమెన్స్ డే సందర్భంగా కాకపోయినా కూడా విమెన్ అందరికీ కూడా ఎంతో ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి వన్స్ అగైన్. నమస్తే అండి. ఆపర్చునిటీ ఇచ్చిన మీకు, ఇంత చక్కగా ప్రశ్నలు అడిగినందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్. ప్రతి మహిళ ఆరోగ్యంగా ఉండాలి మరోసారి కోరుకుందామండి.